అంటే ఎన్టీఆర్ బిడ్డను తిడితే కాని పార్టీ, ఎన్టీఆర్ బిడ్డను విమర్శిస్తే పెగలని నోరు ఇవాళ ఎందుకు పెగులుతుందో నాకు అర్థం కావట్లా. ప్రతివాడు పార్టీ పార్టీ నదులు సముద్రంలో కలిసినట్టుగా గెలిచిన తర్వాత పార్టీ 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 అంటే ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించే ప్రసక్తే లేదు. కొంతమంది మేము పార్టీకి సపోర్ట్ చేసాం. గన్నవరంలో నేను టీడీపీ ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత నన్ను ఎప్పుడూ కలవలా. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు ఎప్పుడు బయటికి రాలా. ఈ నియోజకవర్గంలో వేలాది మంది హనుమాన్ జంక్షన్ నుంచి రామవరపాడు రింగ్ వరకు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో ఈ 50 సంవత్సరాల్లో అలాంటి ర్యాలీ ఆయన చూసున్నాడు. నభవిష్యత్ రీతిలో వెల్కమ్ చెప్పింది మీరు. మనం అర్ధరాత్రి పూట జనాలు హోల్డ్ చేయటం అంత సాధ్యమయ్యే విషయం కాదు. మేమైనా సాయంత్రం పూట పొద్దున వస్తాం తప్ప అర్ధరాత్రి 12కి వస్తే ఎవరు ఉండరు. మేము ఊరినే మా కాన్షియన్సీ అనుకుని మీరు అందరూ బాగా నిద్రపోతున్నారో చూసి వెళ్ళటం తప్ప. అలాంటి పరిస్థితుల్లో నేను యుద్ధం చేస్తే ఇది దుర్మార్గం. నేను శాసనసభలో మాట్లాడటం ముమ్మోటికి రైటే. నేను అవినీతిని ఎండగడతా. అది ఎవరు చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఎయిర్పోర్ట్ దాంట్లో కూడా అంతే. కేఎంఈ అతను ఎవడో నాకు తెలియదు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే జిల్లాలో మేము తెలుగుదేశం పార్టీ అని చెబుతున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ మాకెందుకు నాయన? గన్నవరంలో మీరు ఏ పార్టీ? గన్నవరంలో మీరు ఎవరికి పనిచేశారు? గన్నవరంలో మీరు ఎందుకు పనిచేయలేకపోయారు? తెలుగుదేశం పార్టీని బయటకు ఎందుకు రాలేకపోయారని సూటిగా సుస్పష్టంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడుగుతున్నా. మీరు కష్టపడి యుద్ధం చేసి బూతుల్లో కూర్చుని గొడవలు పడి కేసులు పెట్టించుకుని రంగనగూడలో 52 మంది ముసలా ముతక అనే కేసులు కూడా చూడకుండా బీసీ ఎస్సీ ఓసీ అందరినీ జైల్లో పడేసే పరిస్థితులు వస్తే ఊరు దాటి పారిపోయినవన్నీ మీరు మర్చిపోయారని అడుగుతున్నా. కానీ గతంలో ఎవరైతే కాంట్రాక్టులు చేశారో, ఎవరైతే ఏం చేశారో అతనికి అనుకూలంగా పనిచేస్తా ఇంకా చూస్తా ఊరుకుని మేనమేషాలు లెక్క పెడతాను తీవ్రంగా పరిగణిస్తున్నా. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇది క్షమార్హం కాదు. యుద్ధం చేయడానికి వల్లభనేని వంశీ అనే అతని మీద బయటకు వచ్చి పనిచేయడానికి భయపడిన రోజుల్లో ఒక సాంబశివరావు ఆయన తిప్పనగుంట గ్రామస్తుడు 80 సంవత్సరాల వయసు ఉన్నతను ఒక వీడియో చేశాడు. ఇంకో మహిళా సోదరిమణి లావణ్య అనే ఎవరో ఒక అమ్మాయి ప్రసాదం పోవడం అమ్మాయి వీడియో వేసింది. ఇంకెవరు బయటపడి చేయలే. ఈ నియోజకవర్గంలో మీడియా వాళ్ళు అడిగినా కూడా, ఇద్దరు పరిపాలనలో ఎవరిది బాగుందని అడిగినా కూడా నాది బాగుందని చెబుతానే ఇద్దరిలో ఎవరు బెటర్ అంటే ఆన్సర్ చెప్పలేనంత భయంకరమైన వాతావరణం ఈ నియోజకవర్గంలో ఉంది. నేను 3 సంవత్సరాలు రాజకీయాలు వదిలేసిన తర్వాత ఈ సీటుని భువనేశ్వర్ గారికి గిఫ్ట్గా ఇస్తానని చెప్పి నేను మళ్ళీ పోటీ చేస్తే ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత రాని మెజార్టీ నాకు ఇచ్చి తెలుగుదేశం పార్టీ 83 నుంచి మొన్న 19 వరకు వచ్చిన ఎన్నికల్లో ప్లస్ మైనస్ లెక్కెత్తే వాటికన్నా కూడా అందరిది కలిపినా కూడా నాకు ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిపించిన మీకోసం పనిచేస్తానని చెప్పా. మీకోసం పనిచేస్తున్నా. ఈ మొన్న ఎవడో ఒకటి ఇండస్ట్రీస్ట్ అంట. ఆ రోజు అతను కూడా ఇప్పుడు బయటికి రాలా. పార్టీకి ఓటేయమని అడగల. నేను పార్టీ అని చెప్పలా. ఇవాళ పార్టీ అని చెబుతున్నారు. వీళ్ళందరూ 1 కోటో 2 కోట్లో ఏదో చందాలు ఇచ్చో అది చేసో మాట్లాడే రాజకీయాలకి చర్మగీతం పాడపోతే ఈ నియోజకవర్గం పాడైపోతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళ కేఎంఈ అంట. ఆడెవడో నాకు తెలియదు కానీ ఎప్పుడూ గన్నవరం వచ్చి తెలుగుదేశం పార్టీ అని పనిచేయాల. కానీ మన ప్రత్యర్థికి పనిచేసిన వాళ్ళ కాంట్రాక్టులు దాట నేను తీవ్రంగా పరిగణిస్తున్నా. ఇది క్షమార్హం కాదు. అంటే నేను యుద్ధం చేస్తే నా రెక్కల కష్టం ఖర్చు పెడితే మీరు ఇలా అవమానాలు పాలు చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను. ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్ట్ కేవలం 20% పని మిగిలిపోయి ఉంటే 206 కోట్ల రూపాయలు కేటాయించారంట. అంటే ఆ నార్త్ ఇండియన్ కాంట్రాక్టర్ అయిపోయాడు. వాడు దెబ్బతినిపోయి పాపర్ అయిపోయాడు. వాడి కాంట్రాక్ట్ తీసేసి ఆడు 300 కోట్లతో 80% టెర్మినల్ బిల్డింగ్ పనులు చేస్తే 20%కి ఎంత డబ్బులు అవుద్దో అందరికీ తెలుసు. కేవలం 130 కోట్ల రూపాయలు మాత్రమే టెండర్ ఉంటే 130 కోట్లకి టెండర్ ఎవరు వేయలేదనే కారణంతో మళ్ళీ పిలిచి 206 కోట్లు కట్టబెట్టింది. నా ప్రత్యర్థి మీద నేను యుద్ధం చేసినందుకు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అని అడుగుతున్నా. నేను అది చేసింది ఎవరైనా, ఏ పార్టీలో వాళ్ళే చేయగలరు ఎవరైనా. కానీ అలాగే అంటే మనం యుద్ధం చేస్తే ప్రతివాడు మేము పార్టీ అసలు నన్ను ఏ రోజు ఎవడో కలవనాడు పార్టీ ఎలా అవుతాడో నాకు నిజంగా అర్థం కాని పరిస్థితి. ఈ ఇండస్ట్రీస్టులు అంత భయం ఉన్న ఇండస్ట్రీస్టులు భయం ఉన్నట్టు ఉండొచ్చు కదా. ఇవాళ ఆ రోజున పార్టీ కాదని ఇవాళేమో పార్టీ అని ఇంత భయం ఉంటే ఇంత భయం ఉన్న వాళ్ళతో మనం ఎలా పనిచేయాలనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి. కేసులు పెట్టించుకుంది తెలుగు యువత, పనిచేసింది తెలుగు యువత. ఆఖరికి ఈ నియోజకవర్గంలో తెలుగు మహిళల్ని ఒక మీటింగ్ పెడితే నేను గన్నవరంలో ఉన్న కళ్యాణ మండపాలకు 4.5 లక్షల రూపాయలు పెళ్లికి అద్దె అయితే 4 మీటింగులకి 4.5 లక్షలు కట్టే తప్ప రాజకీయ పార్టీ స్వార్థం కానీ నేను తగ్గించి కడతాను యాచిస్తడం నా లైఫ్లో లేదు. అలా పనిచేసిన మనం యుద్ధం చేసి గెలిచాం. మన ప్రత్యర్థి ఎలాంటాడో నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. వచ్చిన తర్వాత నాకు తెలుసు. ఒక 5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యేగా ఉంచారు. మీరు ఇచ్చిన మ్యాండేట్
చంద్రబాబు కంట కన్నీరు పెట్టించి ఈ శాసనసభను బాయ్కాట్ చేసి మళ్ళీ ఈ సభలోకి ముఖ్యమంత్రిగా అయితేనే వస్తాను లేకపోతే రానని చెప్పి అలాంటి సీట్లో పోటీ చేసిన మనం ఈ ఇండస్ట్రీస్లో నాటకాలు ఆడాలతో ఉందామా వద్దా అని మిమ్మల్ని సూటిగా సుస్పష్టంగా అడుగుతున్నాం. కార్యకర్తల మీటింగ్ త్వరలో ఏర్పాటు చేస్తా, ఆ రోజునే మాడదా, కార్యకర్తల అభిష్టం మేరకు పనిచేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ కాదని ఆ రోజున మాట్లాడి వాళ్ళ పార్టీ అని వస్తే వాళ్ళని వెల్కమ్ చెబుదామా వద్దా సూటిగా ఎన్డీఏ నాయకులు కూడా అడుగుతున్నా, ఇంక్లూడింగ్ జనసేన బీజేపీని కూడా అడుగుతున్నా. ఎన్నికల ముందు వచ్చినట్టు పార్టీనా ఎన్నికల తర్వాత అయిపోయి వచ్చినట్టు పార్టీ అని చెప్తే మనం స్వాగతిద్దామా వద్దా అనేది కార్యకర్తలతో మీరు చర్చించాల్సిందిగా కోరు.